సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్లో శానిటేషన్, సీసీ రోడ్లు, డ్రైనేజ్, పార్కులు, స్ట్రీట్ లైట్, చెరువు అభివృద్ధి, దోమల నివారణ వంటి సమస్యలు జరుగుతున్న పనులపై చర్చ జరిగింది. ఎక్కడ పనులు ఆకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే డివిజన్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి డివిజన్ ఒక మోడల్గా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ పుష్ప నాగేష్ చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో చెరువు సుందరీకరణ, మల్టీపర్పస్ హాల్, పార్కులు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. అనంతరం గాంధీ బాలవిహార్ పార్కును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. సమీక్షలో విభాగాధికారులు, కాలనీ అధ్యక్షులు పాల్గొన్నారు. గార్బేజ్ అనుకుని మిమ్మల్ని అడిగినా కానీ గార్బేజ్ ఉంటే నేను చూపిస్తాను. మంచిగా రావాలి. ఎప్పుడు క్లియర్ చేస్తారు మీరు? బండలన్నీ తీసుకుని అన్న ఈ బండలు రేపు పొద్దుగా తిప్పించేస్తున్నారు. ఇదంతా చెప్పే డాక్టర్ బిజీ లోపల ఏముండదు. వాటర్ నీళ్ళు పడుతున్నాయి కదా, మట్టి క్లీన్ చేసేస్తే ఇంట్లో నీళ్ళు పట్టుకుంటుంది. ఆలోచన ఇది ఒకటే పార్క్ దీంట్లో పెయింటింగ్ గజరు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్ అధికారులతోటి, కాలనీ అధ్యక్షులతోటి మరి అయిన పనులు ఏంటి, మనకు శాంక్షన్ అయిన పనులు ఎందుకు గురించి చేస్తలేదు, మనకి ఇంకేం పనులు పెండింగ్ ఉన్నాయి, మరి ఇంకా ఏం ప్రపోజల్ పంపించాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా బాలో పార్కు ఆల్ అధికారులతో కూడా పార్కు చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు శాంక్షన్ అయినా ఆగిపోయిందనని కాలనీ అధ్యక్షులు చెప్తూ ఉంటే మరి వాళ్ళకి ఏదో రేట్ ఎక్కువ పెంచి మరి కాంట్రాక్టర్లు దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు రేట్లు పెరిగినాయి, మేము అప్పుడు ఎస్టిమేట్ చేసి పంపించినాం, మరి ఇప్పుడు మాకు రేట్లు పెరిగినాయి, మేము లాస్ అవుతున్నామని చెప్పేసి వాళ్ళు ట్రై చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కూడా ఈ 2-3 రోజులలో కూడా వాళ్ళది కూడా క్లియర్గా అవుతుంది. మరి అది అయిపోగానే కూడా వెంబడే కాంట్రాక్టర్ రోడ్లు వేస్తామని చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు కూడా ఎక్కడైతే మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయినాయో అవి కూడా అతి తొందరగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. శానిటేషన్ కూడా ఏడ చెత్త ఆడనే ఉంటుంది, అది శుభ్రంగా ఉంచాలని చెప్పేసి కూడా శానిటేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ పార్కు బాల్యవ పార్కు మన శ్రీనివాస్ నగర్ కాలనీలో ఈ ఒక్క పార్కే ఉంది కాబట్టి ఈ ఒక్క పార్కు కూడా మరి 3,50,00,000 మరి పార్కు చేయడం జరుగుతూ ఉంది. అతి తొందరగా చేస్తే మేయరు, మినిస్టర్లు, ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి కూడా వినాయకుడిని చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు అధికారులకు చెప్పడం జరిగింది. చాలా మటుకు చాలా పని అయిపోయింది, చిన్న పనులు ఉన్నాయి. ఆ చిన్న పనులు కూడా ఫస్ట్ వరకు చేయాలని చెప్పేసి కూడా మరి కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అతి తొందరగా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కమాన్ కూడా మరి ఫిట్ చేసి ఈరోజే మరి అన్నీ కూడా పనులు అయితే ఉన్నాయి. ఇంకా కానీ ఏమన్నా ఉంటే కూడా అతి తొందరగా చేయాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం.